ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గతంలో దోస్తు మేరా దోస్త్ అంటూ తిరిగారు. 2024 ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్ ప్రచారానికి ఆర్థిక మద్దతు ఇచ్చినట్టుగా సమాచారం. ఆయన విజయం సాధించడానికి చాలా వరకు కృషి చేశాడు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ పదవిలో ఉన్న సమయంలో ఎన్నో రకాలుగా సహకరించాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ ద్వారా ప్రభుత్వ వ్యయాలను తగ్గించే ప్రయత్నాలు చేశారు ఎలాన్ మస్క్. ఇప్పుడు కట్ చేస్తే 2025 ఫిబ్రవరిలో డోజ్ రాజీనామా చేశాడు ఎలాన్ మస్క్. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై మరోసారి ఫైర్ అయ్యాడు ఎలాన్ మస్క్. ఇందుకే ట్రంప్ చేసిన పనేంటి, పూర్తి వివరాలు చూద్దాం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై అలిగాడు. గతంలో వీరి మధ్య వచ్చిన విభేదాలు 10 రోజుల పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడమే అందుకు కారణం కూడా. ఒకరిపై ఒకరు ఎక్స్ వేదికగా విమర్శించుకున్నారు. ఆ తర్వాత మస్క్ మనసు మార్చుకుని తాను ట్రంప్ పై అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు, అందుకు ఆయనకు సారీ చెబుతున్నా అంటూ కూడా ట్వీట్ చేశాడు. ఇద్దరి మధ్య వివాదం ముగిసిపోయిందని అందరూ భావించారు. తాజాగా మరోసారి ట్రంప్ పై మస్క్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఎలాన్ మస్క్ ఈ బిల్లుపై మాట్లాడుతూ ట్రంప్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై సెనేట్లో ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఎక్స్లో వరుస పోస్టులు పెట్టాడు మస్క్. ఈ బిల్లు వల్ల అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను నాశనం చేస్తుందని అందులో రాసుకొచ్చాడు. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఒక విధ్వంసకర చర్య అని మస్క్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అమెరికాలోని పరిశ్రమలను దెబ్బతీస్తుందని ఆరోపించారు. ఈ బిల్లు వల్ల అప్పుల భారం $5 ట్రిలియన్ పెంచుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతుందని విమర్శించాడు. ఇదిలా ఉంటే ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సెనేట్లో ఆమోదం లభించింది. ఈ ఓటింగ్లో 51-49 తేడాతో బిల్లుకు ఆమోదం తెలిపారు. కాగా ఈ బిల్లుపై మస్క్తో సహా డెమోక్రాట్లందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగిన ట్రంప్ మస్క్ మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చుట్టుపెట్టింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుని రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మస్క్ డోజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ట్రంప్ కూడా సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య వివాదం చినికి గాలివానగా మారి ఇక అమెరికా సెక్స్ కుంభకోణంలో ట్రంప్పై ఆరోపణలు గుప్పిస్తూ చేసిన పోస్ట్ కూడా తీవ్ర దుమారమే రేపింది. మస్క్ చేసిన పనికి ట్రంప్ ఆయన ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టాడు. దీంతో ట్రంప్ విషయంలో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గి ఆ వివాదాస్పద పోస్ట్ను డిలీట్ చేశాడు. అంతేకాదు ట్రంప్ విషయంలో తాను తొందరపడ్డానని, అలాంటి పోస్టులు పెట్టకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ ట్రంప్పై వివాదాస్పద పోస్టులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.